ఇక్కడ మన కోరుకొండ నుండి కాపురం మీదుగా మునగాల కోనవరం వెళ్ళే రోడ్లో ఇక్కడ చిన్న కల్వర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరగడంలో ఏంటంటే గత ప్రభుత్వంలో మొదలుపెట్టారు వీళ్ళు, దాన్ని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయారు. ఆ టైంలోనే ప్రత్యామ్నాయంగా ఈ పైనుంచి ఏదైతే కాలువ వస్తుందో ఆ కాలువ నీరు పోవడానికి పైపులు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ కల్వర్ట్ అనేది ఈ రైన్ సీజన్ వచ్చేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించుకుని మొదలు పెట్టాల్సినటువంటి విషయం. కానీ దాన్ని గమనించకుండా రైన్ సీజన్ వచ్చేసింది, కానీ ఆ కల్వర్ట్ ప్రారంభించి దానికి నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు. ఆ పూర్తి చేయలేకపోవడం వల్ల కల్వర్ట్ నిర్మాణం అనేది మధ్యలో ఉండిపోయింది. మధ్యలో ఉండిపోవడంతో ఇప్పుడు నీరు పైనుంచి వచ్చేసింది. వీళ్ళకి దానికి సైడ్ ఇంకొక సపోర్టింగ్ రోడ్డు ఇచ్చారు. ఆ రోడ్డు అనేది తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఈ రాకపోకలు అనేది అంతరాయం జరిగింది. ఇప్పుడు దానికి ఆర్ఎన్బి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ఒక కాలువ అనేది కొంచెం తగ్గితే ఇమ్మీడియట్గా పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక 2-3 రోజుల్లో జరుగుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది అనేది జరిగింది. ఇది గత ప్రభుత్వ పాలకులు కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఏదేమైనా ఇప్పుడు దాన్ని ప్రజలకి కష్టాల నుంచి విముక్తి కలిగి ఈ రోడ్డు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తాత్కాలిక మరమ్మతుల కింద దాన్ని సరిపడే పైపులు తీసుకొచ్చి సిమెంట్ పైపులు దాని మీద చుట్టూ వేసి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసి ఈ యొక్క వర్షం తగ్గిన తర్వాత పైనుంచి వచ్చే కాలువ వరద తగ్గిన వెంటనే ఇమీడియట్గా దాన్ని స్పీడ్గా కల్వర్ట్ కంప్లీట్ చేసేసి ఈ ప్రాబ్లం నివారిస్తాం. ఈ తరుగుడు ఇంకా ఇదే కాకుండా మనకి ఈ వరద జరగకుండా కానీ మునగాల ఇంకా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. పంట పొలాల్లో భూములు ఈ ఇల్లు కూడా ఉంది. వాటి మీద శాశ్వత పరిష్కారం ఎలా చూపిస్తారు? అంటే ఇప్పటికీ ప్రభుత్వం సరిగ్గా రైన్ సీజన్ మొదలయ్యే టైంకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. అయితే మేము తాత్కాలికంగా ఏంటంటే సమయం లేదు కాబట్టి ఈ బురద కాలువ లాస్ట్ ఇయర్ మనం చూసాము, శ్రీరంగపట్నం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. ఆ ఇల్లు మునిగిపోయినప్పుడు కూడా అప్పుడు మనం తక్షణ సహాయాలు అందజేసాము, వాళ్ళు పరామర్శించడాలు కూడా జరిగినాయి. అయితే నాకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే మేమేం చేసామంటే సొంత ఖర్చులతో 2 జేసీబీలు ఇచ్చి ఆ యొక్క కాలువ పూడికలు అనేది తీయించడం జరిగింది. కాలువ ఏదైతే బురద కాలువ వల్ల ఆ సిల్ట్ పెరిగిపోవడం వల్ల నీరు ఊరి మీదకి వచ్చేస్తుందో 2 జేసీబీలు పెట్టి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు ఉచితంగా నా సొంత డబ్బులతో కూడా చేయించాము. అంతేకాకుండా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదైతే మిచాంగ్ తుఫాను వల్ల అక్కడ కలవట్లు అయి తెగిపోవడం, కొన్ని చోట్ల గట్లు తెగిపోయి ఊరి మీదకి నీరు వస్తుందో అది కలెక్టర్ గారి యొక్క ఫండ్స్ డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక 25 లక్షలు శాంక్షన్ చేసి అవి ఎన్ని చోట్ల అయితే ముందు 8 చోట్ల తెగిపోయింది, 8 చోట్ల కూడా గంటలు పూడ్చడం జరిగింది. మిగిలినవి కూడా ఇప్పుడు పూడుస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడేసరికి రైన్ సీజన్ వచ్చేయడం వల్ల అందులోని ఇయర్ అంతా ఎర్లీగా రైన్స్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ ఇయర్ సీజన్ ఎప్పుడైతే రైన్ సీజన్ అయిపోద్దో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఈ యొక్క కాలువలన్నీ కూడా కరెక్ట్గా పూడికలు దించి దాన్ని వెడల్పు చేసి ఈ నీరు ఊరి మీదకి రాకుండా పంట పొలాలను అవి కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇది కూడా ఈ యొక్క అధికారులు కాంట్రాక్టర్ కూడా ఆలోచించింది ఏంటంటే ఇంత ఎర్లీగా వర్షాలు వస్తాయి అనుకోలేదు. కానీ ఇక్కడ ప్రకృతి బాగా పులకరించింది. ఈ యొక్క వరుణుడు బాగా కరుణించి ముందు అడ్వాన్స్గా నీళ్ళు అనేది బాగా ఎక్కువ వర్షాలు వచ్చాయి. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పని చేయడానికి ఖాళీ లేదంటే నేను ఇప్పుడు పులకరించిందంటే అంటే గత 5 సంవత్సరాలుగానంటే వాళ్ళు పూర్తిగా దీని మీద నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడే వస్తుంటే ములగడకుండా సగం తవ్వేసింది. అది అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క దృష్టి అంతా వేరే దాని మీద ఉంది. ఈ యొక్క కాలువలు ఎక్కడ కూడా షిల్ట్ అనేది ఎక్కడ తీయించలేదు వీళ్ళు 5 ఏళ్ళలో. ఇప్పుడు సీతానగరం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు శ్రీరంగపట్నం కానివ్వండి, ఎక్కడైతే కాలువల పూడికలు ఉన్నాయో ఆ పూడికలు తీయించకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందుల కారణంగా ఇది ఉంది. అది 5 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు ప్రభుత్వాన్ని. వాళ్ళు వేరే విషయాల మీద బిజీగా ఉన్నారు. మనమేమో ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. అందుకే రాగానే గత సంవత్సరం ఏదైతే శ్రీరంగపట్నం మునిగిపోయిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా 2 మిషన్లు పెట్టి కూడా మనం పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్న అన్నీ కూడా పూడికలన్నీ తీయించాము. నీరు యాజిటీస్గా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోయే విధంగానే. అదేవిధంగా చూస్తే కాలువలు ఎక్కడైతే తెగిపోయి ఉన్నాయో అది ఊరి మీదకి వచ్చి పడిపోద్దని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి అధికారుల యొక్క వాళ్ళ యొక్క గైడ్లైన్స్లో మనం కలెక్టర్ గారికి పెట్టి అక్కడ మంచి గ్రాంట్ ఇమీడియట్గా తెచ్చి కూడా కాలువలు పూడ్చడం జరుగుతుంది.
అంటే ఆ గంటలన్నీ కూడా పూడుస్తున్నాం. అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కోసం జీవించింది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, అంతే తేడా.